నేటి తరం యువతకు పూజ్య కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో అట్టడుగుగా నిలిచిన పేదల అభ్యున్నతికి ఆయన కృషి చేయగా తెలంగాణ ఉద్యమంతో పాటు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని అన్ని వర్గాలను చైతన్యం చేసినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కొండ లక్ష్మణ్ బాపూజీ తన ఇల్లు జలదృశ్యాన్ని ఉద్యమకారులకు అప్పగించగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సకల జనుల ఉద్యమం వైపు నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినట్లు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంతో పాటు ముల్కీ ఆందోళనలలో పాల్గొన్న ఆయన వంటి మహనీయుడు దేశంలోనే చాలా అర్ధని తెలిపారు. తెలంగాణ ప్రజలకు సంపూర్ణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఫలాలు అందిన నాడే నిజమైన నివాళి దక్కినట్లు అవుతుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన జీవిత చరిత్ర తీసుకుంటే సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వ్యక్తులు చాలా అరుదు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర ఉద్యమాలలో నాడు మహాత్మా గాంధీతో కలిసి పోరాటం చేసిండు. 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉండాలని చెప్పి ఆనాడు కూడా ఇందిరాగాంధీ నెహ్రూ కాలంలో కూడా వ్యతిరేకించినటువంటి గొప్ప నాయకుడు. అదే ఆ తర్వాత 1969లో తెలంగాణ ఉద్యమాలలో మొదటి వ్యక్తిగా ఉండి ఆ ఉద్యమాలలో ప్రథమంగా ఉండి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారితో కలిసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప మహనీయులలో ఉన్నటువంటి బాపూజీ గారు. అదే కాకుండా సమాజంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులైనటువంటి వాళ్ళకు కూడా ఆ సంస్కరణలు తీసుకురావడంలో ఆ కుల అభివృద్ధిలో కూడా చాలా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అదే కాకుండా హరిజన గిరిజన పేద బడుగు బలహీన వర్గాల కోసం అన్ని వర్గాల కోసం తన ఆస్తిలో దాదాపు 70% ప్రాపర్టీని ప్రజల కోసం త్యాగం చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమాలు ఏర్పడ్డప్పుడు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి జలదృశ్యంలో ఉన్నటువంటి తన ఆఫీసును కూడా మరి కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమాల కోసం అండగా ఇచ్చినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి అలాంటి నాయకుడు అరుదుగా ఈ దేశంలో పుట్టారు. మరి అలాంటి నాయకుడికి మనమంతా రుణపడి ఉంటాం. మరి ఆయన గారి ఆశయ సాధన కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయనకు నివాళులు అర్పించడంలో ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని అక్రమాలని అవినీతి పనుల్ని వేరువేసే విధంగా మళ్ళీ లక్ష్మణ్ బాపూజీ పుట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ.